ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు సడలించిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు భారతీయ రిఫైనరీలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో కేంద్రం ఇచ్చే స్పష్టత కోసం రిఫైనరీలు వేచి చూస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఇంధన కొరతను అధిగమించేందుకు ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలు తాత్కాలికంగా సడలిస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటన భారత్కు వరంగా మారనుంది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ముడి చమురు నిల్వలు తక్కువగా ఉన్న భారతీయ రిఫైనరీలు ఇప్పటికే రష్యా నుంచి చమురును బుక్ చేసుకున్నాయి. తాజాగా ఇరాన్ ముడి చమురు కొనుగోలు అంశం తెరపైకి రావడంతో 3 ప్రధాన భారతీయ రిఫైనరీలు ఆ దేశ చమురు దిగుమతులపై ఆసక్తి చూపుతున్నాయి. మిడిల్ ఈస్ట్ నుంచి చైనా జలాల వరకు ప్రస్తుతం సముద్రంలో సుమారు 130 నుంచి 170 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ క్రూడ్ ఆయిల్ నిలిచిపోయి ఉందని కెప్లర్ సంస్థ తెలిపింది. ఈ భారీ చమురు నిల్వలు అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తే సరఫరా మెరుగుపడుతుంది. అయితే చెల్లింపుల విధానంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అమెరికా నుంచి స్పష్టత కోసం రిఫైనరీలు ఎదురుచూస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు అంత సులభంగా జరిగేలా లేదు. చాలా వరకు ఈ చమురు పాత నౌకల ద్వారా రవాణా అవుతుండటం ఒక ప్రధాన సవాలుగా మారింది. అలాగే గతంలో ఇరాన్ జాతీయ చమురు సంస్థతో ఇతర దేశాలకు నేరుగా ఒప్పందాలు ఉండేవి. కానీ 2018లో అమెరికా ఆంక్షలు విధించినప్పటి నుంచి థర్డ్ పార్టీ ట్రేడర్ల ద్వారా ముడిచమురు అమ్మకాలు జరుగుతున్నాయి. 2018లో అమెరికా ఆంక్షలకు ముందు ఇరాన్ చమురును భారీగా కొనుగోలు చేసిన దేశాల్లో చైనాతో పాటు భారత్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, గ్రీస్, తైవాన్, తుర్కియే ఉండేవి. ఇప్పుడు ఆంక్షల సడలింపుతో ఈ దేశాలన్నీ మళ్లీ ఇరాన్ వైపు చూస్తున్నాయి. నిబంధనలు, చెల్లింపుల విషయంలో ఉన్న చిక్కుముడులు వీడితే భారతీయ రిఫైనరీలకు చౌకగా ఇరాన్ చమురు లభించే అవకాశముంది. దీనివల్ల దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.